సప్తమాధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగము. అంటే భగవంతుని గురించిన మనము జ్ఞానమేమి విజ్ఞానమేమి అనేది తెలుసుకోబోతున్నాము ఈ అధ్యాయంలో. దీని పేరు సప్తమాధ్యాయము. హరే కృష్ణ. అంటే దీని పేరు జ్ఞాన విజ్ఞాన యోగము. ఇది ఇక్కడి నుంచి మన 6 అధ్యాయాలు భక్తి యోగంగా చెప్పబడతాయి. ముందు 6 అధ్యాయాలు కర్మయోగం అయితే ఇవి భక్తి యోగము. చివరి 6 అధ్యాయాలు మొత్తం భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి కదా, జ్ఞానయోగంగా తెలియబడుతుంది అన్నమాట. హరే కృష్ణ. చూద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నామస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा राम राम हरे हरे. ఈ అధ్యాయంలో జ్ఞాన విజ్ఞాన యోగం అని చెప్పుకున్నాం కదా. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే మనకి దేహం కాదు ఆత్మ అని తెలుసుకున్నాం. అది ఒకటే కాదు. ఈ దేహము ఆత్మ, ఈ దేహము ఆత్మకి మూల కారణం ఎవరు? ఇవి రావడానికి భౌతిక జగత్తుకి కృష్ణ భగవానుడు. అంటే ఆయన గురించి తెలుసుకోవడం అది జ్ఞానం. అయితే కృష్ణుడి యొక్క విభూతులు, ఆయన గురించి, ఆయనకున్న వివిధ శక్తులు, ఈ సృష్టి ఎలా చేశారు అది తెలుసుకోవడం ఆయనకి విజ్ఞానం. అంటే కృష్ణుణ్ణి అవగాహన చేసుకోవడం అన్నమాట. ముఖ్యంగా అవగాహన చేసుకోవాలి. ఆయన గురించి తెలుసుకోవడం ఒకటి అది మూల కారణం ఆయనే. ఆయన గురించి సమస్త విభూతుల్ని, ఈ విభూతుల్ని ఏ రకంగా ఆయన ప్రదర్శిస్తాడో ఈ అధ్యాయంలో చెప్పబడుతోంది అనమాట. కృష్ణ భక్తి తత్వం ఇందులో తెలియబడుతోంది అనమాట. అది ఇది మొట్టమొదట భగవంతుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. శ్రీ భగవాన్ ఉవాచ మయ్యాసక్త మనా పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. శ్రీ భగవానుడు పలికెను, ఓ పార్థ, నా మనస్సు నా మీద నిలిపి నన్నే ఆశ్రయించి ధ్యాన యోగాన్ని ఆచరిస్తూ సందేహం లేకుండా సమగ్రంగా నన్ను ఎలా తెలుసుకోగలవో వివరిస్తాను విను. మయ్యాసక్త మనా పార్థ, భగవంతుణ్ణి తెలుసుకోవాలి. ముందు ధ్యానయోగం వచ్చింది కదా, ఆయన్ని మనసులో నిలుపుకోవడమే కదా. ఆయనకి సందేహం లేకుండా సమగ్రంగా ఎలా తెలుసుకోగలవో నేను వివరిస్తాను. ఆయన మీద మనస్సు ముందుగా కేంద్రీకరించిండాలన్నమాట. ఆ కేంద్రీకరించింది అంటే మనము ఆయనతో కలిసి ఉండాలి. ఆయనకి అది ఎలా సాధ్యమవుతుంది?
ఎలాంటి ధ్యానంలో ఉండాలి, మొత్తం భగవంతుణ్ణి మనసులో నిలుపుకొని ఉండాలి. అది మనకు ముందు యోగాలు చెప్పే అలాగ ఉండాలి. అప్పుడు ఏం తెలుసుకుంటావు నువ్వు? యాసిస్ నీవు నన్ను ఎలా తెలుసుకోగలవు అంటే భగవంతుని పూర్తిగా మనం మనోపలకంపై నిలుపుకుంటేనే ఆయనకు సందేహం లేకుండా ఎలా తెలుసుకోగలవో వివరిస్తాను. తచ్చును అంటే వినుము. నేను చెప్పింది మనకి భక్తి మార్గాల్లో ఫస్ట్ వచ్చేది శ్రవణం. భగవంతుడే విను తచ్చును అని చెప్పారు కదా. అంటే శ్రవణం అంత ముఖ్యం అన్నమాట. వినాలి. శ్రవణమే మనస్సును నిలుపటము అనేది ఎలాగా అంటే నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి కదా, దాని ద్వారానే ఆ శ్రవణము మొట్టమొదటిది చాలా ముఖ్యమైనది. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ నా నుండి వినుము అని చెప్పారనమాట. ఎందుకు ఈ అధ్యాయంలో ఇంకా ముఖ్యమైనది రకరకాల యోగ పద్ధతులు ఉన్నాయి కృష్ణ భక్తిని పొందేదానికి. చూసాం కదా, కర్మయోగము, జ్ఞాన యోగము, అష్టాంగ యోగము, ఇవన్నీ కూడా ధ్యాన యోగము, ఇవన్నీ కూడా మెట్లు. కానీ భక్తి భావనలో ప్రత్యక్షంగా ఎవరైతే నిలుస్తారో భక్తి యోగంలో వాళ్ళు బ్రహ్మజ్యోతి జ్ఞానం అంటే తెలుసు, బ్రహ్మం వరకు పరమాత్మ జ్ఞానము తెలుసు, సంపూర్ణంగా వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా తర్వాత తెలుసుకోవాల్సింది అబ్సల్యూట్ ట్రూత్, పరమ సత్యం ఎవరు, అది ఈ జీవులు, ప్రకృతి, ఇవన్నీ కూడా గురించి పూర్ణంగా తెలుసుకోవాలంటే అదే నీకు అసంశయం అంటే నిస్సందేహంగా నీకు సమగ్రం పూర్తిగా నా గురించి నువ్వు ఎలా తెలుసుకుంటావు అది విను అని చెప్పి తచ్చును భగవంతుడు వినమని చెప్తున్నాడు అనమాట. అందుకే శ్రవణం మనకి అంత ముఖ్యమైంది. జ్ఞానం దేహం సవిజ్ఞానం ఇదం వక్త్యామశేషతః యజ్ఞాత్వా నేహ భూయః అన్యజ్ఞాతవ్యం అవశిష్యతే. ఇప్పుడు నీకు జ్ఞాన విజ్ఞానములతో పాటుగా భౌతిక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గురించి సంపూర్ణంగా చెబుతాను. దీన్ని గ్రహిస్తే ఈ లోకంలో నీవు మళ్ళీ తెలుసుకోదగిందేమీ ఉండదు. జ్ఞాన విజ్ఞానాలు రెండు చెప్తాను అంటున్నాడు భగవంతుడు ఇక్కడ. జ్ఞానం అంటే ఏమి? దేహం కాదు, ఆత్మ అని చెప్పుకున్నాం. దాంతో పాటుగా విజ్ఞానము, ఈ దేహము ఆత్మ ఇవి భౌతిక జగత్తులోకి ఆత్మలో జీవులు, నిత్యాంశలైన జీవులు వచ్చి జగత్ తీసుకున్నాయి. కాకపోతే మూల కారణం ఎవరు, ఆ మూల వెనకాల ఉన్న మూలం ఏంటి, ఆ కారణం ఇది తెలుసుకోగలగాలన్నమాట. అందుకే అది దివ్య జ్ఞానం అయింది అనమాట. అందుకే అర్జునుడు ఎవరు? భగవంతుడికి భక్తుడు మరియు స్నేహితుడైనందుక ఈ శ్రీకృష్ణ భగవానుడు ఈ విధానాన్ని తెలుపుతున్నాడు అనమాట. ఈ రకంగా ఇప్పుడు ఎవరు ఏ దాంట్లో ఉన్నాడు భగవంతుడు? ఇక్కడ భక్తుడు శిష్యుడుగా స్వీకరించాడు. ఆయన ఆధ్యాత్మిక గురువు, ఇతని శిష్యుడు. అలాగా పరంపరలో ఉన్న గురు శిష్య పరంపరలో మాత్రమే ఈ సంపూర్ణ జ్ఞానము మనకు వస్తుందని చెప్పేసి 4వ అధ్యాయంలో చెప్పాడు కదా భగవంతుడు. ఏవం పరంపరా ప్రాప్తం. అలా పరంపర ద్వారా తెలుసుకోగలగాలన్నమాట భగవంతుడు. మళ్ళీ నువ్వు తెలుసుకోదగింది ఏమి ఉండదు మొత్తం నేర్చుకుంటే. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. ఎన్నో వేల మంది మనుషులలో ఏ ఒక్కడో యోగ సిద్ధి కోసం ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించి పరిపూర్ణత సాధించిన వాళ్ళలో కూడా నన్ను నిజంగా తెలుసుకున్నవాడు ఏ ఒక్కడే ఉంటాడు. ముందు యోగ సిద్ధి కోసం అంటే ఒక ఆధ్యాత్మిక చైతన్యం కోసం ప్రయత్నించే వాళ్ళు ఉంటారు. పూర్ణత్వాన్ని, కృష్ణుడు ఎవరు, ఆయన ఏంటి, 4వ అధ్యాయంలో 9వ శ్లోకం వస్తుంది. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః. ఆయన జన్మలు కర్మలు అన్ని దివ్యాలే. ఆయన్ని సరే అలా భగవంతుని గురించి తెలుసుకోవాలనే ప్రయత్నం చేసిన వాళ్ళల్లో పరిపూర్ణత వచ్చినా కానీ వాళ్ళల్లో మళ్ళీ ఒక్కడే భగవంతుని గురించి తెలుసుకుంటారనమాట. ఎందుకంటే ఆత్మ సాక్షాత్కారము అభిరుచి ఉన్నోళ్ళకి అప్పుడు తెలిసిపోతుంది ఆత్మ ఏంటి, దేహం ఏంటి, పరతత్వం ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు కదా. ఇవి మనకి ముందున్న 6 అధ్యాయాలు అవే చెప్పాయి. ఆధ్యాత్మిక జ్ఞానంలో ఆత్మ పరమాత్మ అవగాహన చేసుకోవడము, జ్ఞానయోగం ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందడము, అనాత్మ అంటే ఈ దేహాన్ని మనం ఆత్మ నుంచి విడిగా చూడడము చేస్తారు. కానీ భక్తి యోగంలో ఉన్న వాళ్ళకి మాత్రమే భగవంతుణ్ణి అవగతం చేసుకోగలుగుతారు అనమాట. మనకి బ్రహ్మ సంహిత చెప్తుంది,
దాంట్లో ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. సర్వకారణాలకి కారణుడు భక్తుడే. అభక్తులకి తెలుసుకోవడం భగవంతుడే. సర్వకారణాలకి కారణం ఎవరు అంటే దేవాది దేవుడైన భగవంతుడే, గోవిందుడు. అభక్తులకి తెలుసుకోవడం అనేది కష్టసాధ్యమైన విషయం అనమాట. ఆయన్ని అవగాహన చేసుకోవాలి. తెలుసుకోవడం అంటే ఇప్పుడు ఆయన ఇక్కడ ఇలా చేశారు, ఇలా అవతారాలు తీసుకున్నాడని తీసుకోవడం నాలెడ్జ్. అది అది జ్ఞానం. విజ్ఞానము ఆయన అనుభూతి చెందడం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవాన్ని చాలా మంది అనగానే బృందావన లీలలు యశోదతనయుడుగా తెలుసు, అర్జున్ రథసారథిగా తెలియదు. అది అవగాహన చేసుకోవాలి. అలా ఉండి కూడా వాళ్ళే తెలుసుకున్నారు. దేవాది దేవుణ్ణి తెలుసుకోవడం అనేది అక్కడ ఆ ద్వాపరయుగంలో చాలా మంది ఉన్నారు. కొంతమందికి ఆయన అర్థమవుతాడు అనమాట. ఎంత పండితుడైనా, నువ్వు ఎంత తత్వవేత్త అయినా భక్తియుక్త సేవలో కొనరించందే తత్వత ఎత్తి తెలుసుకోలేరు. ఒక్కడే ఆ పండితులైన ఎవరైనా భక్తి ద్వారానే ఆయనని తత్వత తెలుసుకోగలుగుతారు అన్నమాట. ఎస్. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్పబోతున్నా అంటే ఈ 3 శ్లోకాలు భగవంతుడి గురించి ఆ అవగాహన అనమాట. ఆయన ఎవరు. తర్వాత శ్లోకాల్లో మనకి ఏం చెప్పబోతున్నారంటే ఇక నుంచి 12 వరకు ఆయన యొక్క శక్తులు, వివిధ శక్తులు ఎలా పనిచేస్తున్నాయి అనేది చూస్తాము. భూమిరాపోనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇది ఎమ్మే భిన్న ప్రకృతి అష్టధ. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, మనస్సు, బుద్ధి మరియు అహంకారమును 8 విధాలుగా నా మాయాశక్తి విభజింపబడింది. ఇది భౌతిక శక్తి భగవంతుడి. ఈ భిన్న ప్రకృతి అనమాట. మెటీరియల్, ఎనర్జీ, భౌతిక ప్రకృతి అంటారు దీన్ని. అంటే 8గా విభజింపబడింది. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, ఈ 5 పంచభూతాలు. అవి స్థూల ప్రకృతి అంటారు. మనస్సు, బుద్ధి, అహంకారం అనేటివి అవి సూక్ష్మ ప్రకృతి అన్నమాట. ఇవి స్థూల, ఇవి సూక్ష్మ. సరే, ఇవి ఈ భౌతిక జగత్తులో ఉన్నాయి కదా. ఇవి మనకు చెప్తున్నారు భౌతిక ప్రకృతి కదా, భిన్నమైంది అని చెప్తున్నారు కదా. భగవంతుడి యొక్క బాహ్య శక్తి ఇది. అందుకని ఇది మనకి ఎలా వచ్చింది, ముందు భగవంతుడు ఎలా వచ్చాడు అనే దానికి కొద్దిగా చెప్పుకోవచ్చు అన్నమాట. భగవంతుడు 3 విష్ణు రూపాల్లో ఉంటాడు. తొలుత శ్రీకృష్ణ భగవాన్ నుంచి క్షీరోదక షాయి ఆయన జలాల్లో, క్షమించాలి, కారణోదకశాయి ఆయన కారణార్ణ జలాలలో ఉంటాడు. ఆయన రోమకూపాల నుంచి అనేక విశ్వాలు వస్తాయి. ఇప్పుడు మనం ఉన్నది ఒకే విశ్వం. ఈ నక్షత్ర మండలము, ఈ గ్రహాలు, ఎర్త్, సన్, మూన్ ఇవన్నీ కలిసి ఒక విశ్వం. అలాంటి విశ్వాలు ఎన్నో ఆయన రోమకూపాల నుంచి, ఉశ్వాస నిశ్వాసాల నుంచి ఉద్భవిస్తాయి అన్నమాట. అది అప్పుడు భగవంతుడు అక్కడ మొదటి విష్ణు రూపం ఏం చేస్తాడు, మహత్తత్వం అని తెలియబడే ఒక భౌతిక జగత్తు వచ్చేస్తుంది. ఆ భౌతిక జగత్తులో 2వ విష్ణు రూపం గర్భోదకశాయి ఒక విశ్వంలో గర్భోదకశాయిగా ప్రవేశిస్తాడనమాట. ఆయన అంటే నాభి నుంచి వస్తారు కదా ఎవరు, బ్రహ్మ సృష్టి చేయడానికి ఆయన నుంచి వస్తారనమాట, అన్ని విశ్వాల నుంచి. ఈయన ప్రతి విశ్వాల్లోనూ గర్భోదకశాయి ప్రవేశిస్తాడు. 3వ విష్ణు రూపం క్షీరోదకశాయి. ఈయన విష్ణువు మనకి శేషతల్పం మీద చూస్తూ ఉంటారు కదా. ఆయన ప్రతి విశ్వములో ఉండే అణువులోను ప్రతి జీవజాలంలోనూ పరమాత్మ రూపాన్ని వ్యాపించుంటాడు అనమాట. ఈ 3 విష్ణువుల గురించి ఇది భౌతిక జగత్తులో భగవంతుని శక్తి ప్రవేశం అనమాట. ఆయన సంపూర్ణ స్వాంశం 3 విష్ణు రూపాలని ఇలాగా భౌతిక జగత్తు సృష్టికే ప్రవేశిస్తారనమాట. ఇది ఈ భౌతిక జగత్ అనేది భగవంతుని శక్తుల్లో ఒక శక్తి యొక్క తాత్కాలిక ఇది ప్రదర్శనం అనమాట. ఇందులో ఈ భౌతిక శక్తులు ఏమున్నాయి, 8 అంశాలు ఉన్నాయి. ఇవి 5 చెప్పాం కదా. ఇవి స్థూల సృష్టి అన్నమాట. ఈ 5 పంచభూతాలు, భూమి, నేల, అగ్ని, ఆకాశం. ఈ 3 సూక్ష్మ సృష్టి అన్నమాట. ఇవి తర్వాత ఇంద్రియార్థాలు వస్తాయి. అంటే వాటి నుంచే
శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధం వస్తాయి కదా. ఇలాగా భూమి నుంచి, ఇది ఆకాశం నుంచి శబ్దం వస్తే, స్పర్శ గాలి నుంచి వస్తుంది కదా, రూపము అది అగ్ని కనపడుతుంది కదా మనకి, నీరు, రసము రుచి వస్తుంది, గంధము భూమి నుంచి సువాసన, అలా అన్నమాట. ఇక్కడ ఇది ఈ భౌతిక స్థితికి ఇక్కడ మనకంతా ఎందుకున్నామంటే నేను నాదే అనే నిత్యాహంకారంతో ఈ భౌతిక స్థితికి కారకులు అనమాట. ఈ రకంగా భౌతిక జగత్తు వచ్చింది. ఇదంతా భగవంతుని భిన్న ప్రకృతి అనమాట, భౌతిక సృష్టి. ఇంకా ఆధ్యాత్మిక సృష్టి చూద్దాం. భౌతిక శక్తి అయిపోయినాక హరే కృష్ణ. అది అపరా ప్రకృతి అని చెప్పుకున్నాం కదా, ఇది అపరా ప్రకృతి అంటారు దీన్ని. భిన్న ప్రకృతి అపరా ప్రకృతి, ఇది పరా ప్రకృతి. అపరేయమిత స్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. అర్జున, ఇప్పుడు చెప్పింది అపరా ప్రకృతి, ముందు శ్లోకంలో చెప్పింది జీవరూపమై ఈ జగత్తునంతటి ధరిస్తున్న నా మరో ప్రకృతి ఇంతకంటే మేలైనదని తెలుసుకో. అంటే ఈ భౌతిక జగత్ అనేది తక్కువది, గౌణ సృష్టి. ఆధ్యాత్మిక జగత్తు గొప్పది, ఉన్నతమైంది. మనము జీవులము ఇక్కడ ఉన్న ఈ మరో ప్రకృతి, అంటే మనము ఉన్నత ప్రకృతికి చెందిన వాళ్ళం. ఎవరు? ఈ జీవులను కూడి ఉన్న ఉన్నత ప్రకృతి ఏదంటే పరా ప్రకృతి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాం భౌతిక జగత్తులోకి, ఆయన ఉన్నత శక్తి అంశాలమే అనమాట. ఈ భూమి, జలం, అగ్ని, వాయువు, పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారము అని 8 అంశాలుగా చెప్పబడే భౌతిక పదార్థమే తక్కువ శక్తిది అనమాట. వీటిని ఉపయోగించుకుని, ఈ శక్తులను ఉపయోగించుకుని జీవులు భగవంతుని ఉన్నత శక్తి చెందిన వాళ్ళం. వీటిని ఉపయోగించుకుంటున్నాం మన కోసం అన్నమాట. ఈ ఉన్నత శక్తి వల్లనే ఈ జగత్ అంతా నడుస్తోంది. మనం కూడా ఉన్నత శక్తి చెందిన వాళ్ళమే, కానీ భగవంతుడు శక్తిమానుడు అనమాట. మనము శక్తిమాన్ నుంచే నియమింపబడే వాళ్ళం, ఆయన నియామకుడు, మనము నియమింపబడే వాళ్ళం అనమాట. మనకి సూక్ష్మ స్వాతంత్రం తప్ప స్వతంత్ర ఉనికి అనేది లేదనమాట. శక్తి పరిమాణంలో మనం ఏ నాటికి భగవానుతో ఎప్పటికీ సమానం కాజాలం అనమాట. అయితే ఉన్నత శక్తికి చెందిన మనము ఇక్కడ ఈ బాహ్య జగత్తులో ఈ స్థూల సూక్ష్మ శక్తులు ఈ భౌతిక జగత్తులో ఉన్నాం కదా, అప్పుడు మనము ఆధ్యాత్మిక మనస్సులు ఇక్కడికి వచ్చి పడ్డాక మర్చిపోతుంటాం అనమాట నిత్యాంశాల. మరి అది తెలుసుకోగలగడం ఇవి రెండు భగవంతుని యొక్క ఉన్నత శక్తి, పరాప్రకృతి, అపరాప్రకృతి అనమాట. అవి మనకి చెప్తూ ఉన్నారు ఇక్కడ భగవంతుడు. అది ఈయన శక్తులు వస్తున్నాయి కదా ఒక్కొక్కటి, ఇంకా చూద్దాం. ఏతద్యోనీని భూతాని సర్వాణి తుపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవ ప్రళయస్తత. ఇక్కడ భగవంతుడే 2 ప్రకృతుల నుంచి సమస్త భూతాలు పుడుతున్నాయని గ్రహించు. ఆయన ఉన్నత శక్తి, ఆయన భౌతిక ప్రకృతి, ఆధ్యాత్మిక ప్రకృతి నుంచి పడుతున్నాయి. దాంట్లోనే ఉన్నత ప్రకృతి, అన్యూన ప్రకృతి అంటే తక్కువది అనొచ్చు అనమాట, పుడుతున్నాయని గ్రహించు. అందువల్ల సర్వ జగత్తు ఆవిర్భవించడానికి, అంతం కావడానికి నేనే కారణం అని తెలుసుకోను. భగవంతుడే సృష్టికర్త, ఆయనే డస్ట్రాయర్ ఆయనే అనమాట. ఎందుకంటే ఈ భౌతిక జగత్తులోనే భౌతికము ఆధ్యాత్మికమైన సర్వానికి మూలం ఆయనే, మరియు ప్రళయం కూడా ఆయనే. ప్రళయం కూడా ఆయనే అనమాట. ఎందుకంటే ఈ సృష్టికి ఆత్మ మూలమైతే ఈ భౌతిక పదార్థము నందు, ఈ భౌతిక జగత్తులో ఆత్మ నిలబడబట్టే కదా దేహం అనేది మెల్లిమెల్లిగా వృద్ధి చెందింది. ఇప్పుడు శిశువు ఉన్నాడు, క్రమంగా బాలుడిగా, యవ్వనవంతుడిగా ఇలాగంతా పెద్దగా అవుతున్నాడంటే ఆత్మ ఉండబట్టే కదా. అదే విధంగా భగవంతుడి యొక్క, విష్ణువు యొక్క ఉనికి వల్లనే ఆయన ఈ మొత్తం విశ్వం అంతా వృద్ధి పొందింది అని చెప్పేసి ఈ శ్లోకంలో అర్థం చేసుకోవాలన్నమాట. భగవంతుడి యొక్క శక్తులు. ఎస్. మత్త పరతలం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. ఇంకా చెప్తున్నాడు భగవంతుడు, మత్త పరతరం నాణ్యత్, నాకన్నను పరతరం శ్రేష్టమైనది, నా అక్కడ నా అస్తి ఏమీ లేదు, వేరేది లేదు, కించిత్ అస్తి, అన్యత్ కించిత్. ఇక్కడ
అంటే వేరొకటి ఏది లేదు. ధనంజయ అర్జున్ని పిలుస్తున్నాడు అనమాట. నాకన్నా శ్రేష్టమైన సత్యం ఇంకొకటి లేదు. ముత్యాలను హారంగా దారం కలిపి నేర్పినట్లు ఒక సమస్త జగత్తు నా పైననే ఆధారపడింది. భగవంతుడే పరతత్వము. ఈ జగత్తులో ఎన్నో ఉన్నాయి, గ్రహాలు అవన్నీ ఉన్నాయి, మనకు చూస్తూ ఉంటాం. అవి ఎక్కడున్నాయి? ఒకే సూర్య ఇప్పుడు మన గ్రహమండలం అంతా ఎలాగ పరిభ్రమిస్తుందో మీకు తెలుసు. అవి ఎలా ఉన్నాయి? ఆధారం లేకుండా తిరుగుతూ ఉంటాయా? ఆధారం ఎవరు? భగవంతుడే అనమాట. ఆయన పైనే ఆధారపడబట్టి. ఎలాగైతే మనం ఇప్పుడంతా టెక్నాలజీ చాలా పెరిగింది. ఒక రిమోట్ కంట్రోల్ తీసుకుని చిన్నపిల్లలు కార్లు నడిపేవాళ్ళు ఇప్పుడు ఎన్నెన్నో నడుపుతున్నారు. మొబైల్తోనే ఆపరేట్ చేస్తున్నారు. రోబోలు తీసుకోవచ్చు. ప్రతి ఒక్కటి కూడా మనం ఎక్కడో ఉంటాం, కానీ అవి ఆపరేట్ అవుతూ ఉంటుంది. అలాగా భగవంతుడి చేతనే సమస్తం జగత్తంతా కూడా ఆయన పైన ఆధారపడి ఉందన్నమాట. ఎందుకంటే అవి ఎలాగా ఒక ముత్యాలహారం, ఒక్కొక్క ముత్యాలను ఎలాగైతే దారంలో వేసి మనం కుడితే ఒక చోట ఉంటాయి చూడండి, అలాగా భగవంతుని చేతనే అవి నడపబడుతున్నాయి అనమాట. ఎందుకంటే ఆయనకంటే శ్రేష్టమైన సత్యం ఇంకోటి లేదు. ఆయన సూక్ష్మం కంటే సూక్ష్మంగా ఉంటారు, ఘనం కంటే ఎంత పెద్దగా అయితే కూడా ఉంటారు అనమాట. ఆయన ఈ ఆధ్యాత్మిక జగత్తంతన్ని ప్రకాశింపజేస్తూ ఉంటాడు. కాబట్టి చెట్టు తన వేళ్ళని ఎలాగైతే మొత్తం భూమి అంతా వ్యాపించుంటే చెట్టు పైకి ఒకటే కనపడుతుంది, కానీ వేళ్ళు ఎలా వ్యాపించుంటాయి, అలాగా శక్తులంతా కూడా వ్యాపింపజేయంటారు అనమాట. ఈ శ్లోకాల ద్వారా ఏం తెలుస్తున్నాయి మనకి? 4వ శ్లోకం నుంచి ఇవి పరతత్వం అంటే ఏంటి, భగవంతుడు ఎవరు, భౌతికము మరియు ఆధ్యాత్మికం అనే వివిధ శక్తులచే సర్వవ్యాపి అయి ఉన్నాడనమాట. ఆయనే శ్రీకృష్ణుడు అని మనము తెలుసుకోవాలి. ఇంకా మనకు భౌతిక జగత్తులో వచ్చాడు బ్రహ్మదేవుడు. భౌతిక జగత్తులో దేవతలు, మానవులు, జంతువులు అందరికంటే కూడా ఆయన ఉన్నతమైన వాడే. కానీ ఆయన కంటే కూడా పరంగా పైన ఎవరున్నారు? పరతత్వమైన పరం పురుషుడు భగవానుడు అనమాట. ఇక్కడి నుంచి మనకి భగవంతుడు ఒక 3-4 శ్లోకాల్లో ఆయన యొక్క శక్తులు, అంటే ప్రపంచంలో ఏది మనోహరంగా ఉంటుందో, బలంగా ఉంటుందో ఆ శక్తి విభూతులు అంటారు అనమాట. అవి ఎవరంటే భగవంతుడే. మనకి కొన్ని శ్లోకాలు వస్తున్నాయి. మనకి విభూతి యోగం అని సెపరేట్ అధ్యాయం ఉంది, 10వ అధ్యాయం. దాంట్లో ఆయన వివిధ శక్తులన్నీ విభూతులన్నీ వస్తాయి. ఇక్కడ కొన్ని వస్తున్నాయి అన్నమాట. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవ సర్వ వేదేషు శబ్దక్కే పౌరుషం ఋషు. ఓ కుంతిపుత్రుడా, నేను నీటిలో రుచిని, సూర్యచంద్రుల్లో కాంతినై ఉన్నాను. వేదాలలోని ఓంకారంలో ఆకాశంలో శబ్దం మరియు నరులలో వారి సామర్థ్యమును నేనే. భగవంతుడు చెప్తున్నాడు. ఒక నీటిలో రుచి అంటే అందరూ తాగుతారు నీళ్ళు. ఒక బాగా దాహం కొన్న వ్యక్తి నీరు తాగితే ఎంత రుచిగా ఉంటుంది, అది రుచి తెలుస్తుంది. అంటే ఆ దాహాన్ని, ఇప్పుడు ఉప్పు నీళ్ళు తాగుతారు ఎవరన్నా? తాగలేరు కదా. అంటే రుచిని బట్టి నీళ్ళ మీద మనకి ఆకర్షణ ఉంటుంది అనమాట. అందుకే అలాంటి రుచి అనేది, మన జిహ్వలోని రుచి అనేది భగవంతుని శక్తి అనమాట. భగవంతుని ఉనికిని ఎలా చూస్తారు? ఆ రుచి గల నీరు ఇస్తున్నందుకు ఎవరైనా భగవంతునికి కీర్తిస్తారనమాట. అలాగే సూర్యచంద్రుల్లోని కాంతి, ఆయన యొక్క దేహ కాంతి అనేది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట సూర్యచంద్రులకి. అది ఆయన బ్రహ్మజ్యోతి, ఆయన దేహము అంత కాంతి ఇక్కడికి వస్తూ ఉంటుంది. మనకి వస్తాయి చాలా శ్లోకాల్లో చెప్పబడతాయి అన్నమాట ఈశోపనిషత్తుల్లో ఆయన యొక్క కాంతి. అలాగే వేదాల్లోని ఓంకారం, ప్రతి ఒక్క మంత్రము, వేద మంత్రాలు ఓంతోనే ప్రారంభమవుతాయి. ఓం భూర్భువ స్వహ వినింటారు కదా. గాయత్రి మంత్రం ఒకటే కాదు, ఎన్నో మంత్రాలు. ఓం, ఆ ప్రణవనాదం, ఆ ప్రణవనాదం ఎవరంటే భగవంతుడే అనమాట. అలాగే ఆకాశంలో శబ్దం, మనకు ఉరుములు వినపడతా, ఆ శబ్దం భగవంతుడే. నరులలో ఎవరికైనా సామర్థ్యం ఉందనుకోండి, ఆ సామర్థ్యం కూడా భగవంతుడే అనమాట. అదే చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి. వాటిలో ఏది ఎవరు అనేది. రుచి జలం భగవంతుడు, వెలుగు సూర్యచంద్రాదులు, ఓంకారం వైదిక మంత్రాల్లో, శబ్దం ఆకాశము, సామర్థ్యం మానవుడు, సువాసన భూమి. 8 మనకి భూమిలో సువాసన అంటే మనకి ఒక వర్షం పడినప్పుడు తొలకరి వానకి భూమి ఎంత సుగంధాన్ని ఇస్తుంది.
అలాగే సుగంధం మాత్రమే. మనం ఇందాకే చెప్పాం, మనోహరంగా ఏదైతే ఉంటుందో ప్రకృతిలో అది మనోహరము, సామర్థ్యము, బలము, అది ప్రబలంగా ఉండే విభూతి ఏది అంటే భగవంతుని యొక్క విభూతి అనమాట. అది శక్తి అంతా. భూమి వేడిమి, అగ్నిలో వేడిమి ఎలా వస్తుంది? వేడి అంటే మనకు అగ్ని లేనిదే ఏది జరగదు. ఖచ్చితంగా అగ్ని ఉండాల్సిందే. ఒక వంట వండుకోవడానికి కావచ్చు, ఫ్యాక్టరీ రన్ చేయడానికి కావచ్చు, దేనికైనా అగ్ని కాల. అగ్నిలో ఉష్ణం అనేది శ్రీకృష్ణుని సూచిస్తుంది అనమాట. మన కడుపులో కూడా ఉంది, ఉదరంలో జఠరాగ్ని. అది ఏం చేస్తుంది? అది తగ్గినప్పుడు మనకు అజీర్తి చేస్తుంది. ఆ జఠరాగ్ని మనల్ని ఆహారాన్ని అరిగించేటట్లు చేస్తుంది. ఆహారం ఇచ్చేది ఆయన, అరిగించేది కూడా ఆయనే అనమాట. అది మనకు 15వ అధ్యాయంలో వస్తుంది ఆ శ్లోకం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహం ఆశ్రిత అని. ఆ రకంగా భగవంతుణ్ణి ఈ రకంగా చూస్తున్నాం. జీవించే జీవుల్లో ప్రాణాన్ని, నేనే జీవనాన్ని. తపస్సుల్లో అంత తపస్సు చేశారంటారు, ఆ తపస్సు కూడా భగవంతుడే అనమాట. అలాగే ఇవన్నీ ఆది బీజము. సమస్త ఆస్తిక్యంలో ఏదైనా ముఖ్యంగా ఉంటే తొలి బీజం భగవంతుడే అనమాట. అలాగే బుద్ధిశాలుల్లో బుద్ధి లేకపోతే మనకి అన్ని బీజం వేసేది ఏది? అన్ని స్థావర జంగమాది సమస్త జీవులకి బీజమై ఉంటే భగవంతుడు. ఆ తదుపరి ఆది బీజం బుద్ధి అనేది వాస్తవానికి ఉపయోగించకపోతే ఎవ్వరు ఏ పని కూడా చేయలేదు. ఇంటెలిజెన్స్ అంత ముఖ్యం. ఆ బుద్ధికి సైతం కారణం ఎవరంటే భగవంతుడే. కనుకనే బుద్ధిమంతుడైన వాడు మాత్రమే, కానివాడు భగవంతుని తెలుసుకోలేడు. బుద్ధిమంతుడైన వాడే భగవంతుని తెలుసుకోగలుగుతాడు అనమాట. పరాక్రమము, చాలా పరాక్రమవంతుడు అని చెప్తుంటారు రాజులు కానీ ఎవరైనా కానీ. ఆ శక్తి ఎవరిది? భగవంతుడి అనమాట. బలవంతులలో రజము మరియు కోరికలేని, ధర్మసూత్రాలకి విరుద్ధంగా లేని బలం అనమాట. కామరాగ రహితమైన బలం, దాంట్లో కోరికలు ఉండకూడదు, అనురాగం లేని బలం అనమాట. మైథునం, ఆ మైథున భోగం అనేది ధర్మసూత్రాలకు విరుద్ధం కాకూడదు అనమాట. అది భగవంతుడని ఇక్కడ ఈ టేబుల్లో మనకి 8, 9, 10, 11 శ్లోకాల్లో చెప్పబడుతుంది అనమాట. నెక్స్ట్ త్రిగుణాలు చూద్దాం. ఏ చైవ సాత్విక భావ రాజసాస్తామసాయే మత్త ఏవైతి తాన్ విద్ధి నత్వాహం తేషు తే మయి. జీవుల యొక్క సత్వగుణము, రజోగుణము, తమోగుణమునకు చెందిన భావాలన్నీ నా శక్తి వలనే కలిగాయని తెలుసుకొను. వాటిలో నేను లేను, నాలో అవి ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి జీవుల యొక్క మూడు ప్రకృతి త్రిగుణాలు అనేటివి 3 ఉంటాయి. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ త్రిగుణాలు భగవంతుడి నుంచే వస్తున్న వాటికి ఎప్పటికీ ఆయన అయితే లోను కాడు. మనకి ఆ వర్ణాశ్రమ ధర్మంలో కూడా చెప్పాం, మనకి ప్రకృతి త్రిగుణాలు చాతుర్వర్ణ్యమయ సృష్టం దాంట్లో వచ్చినప్పుడు త్రిగుణాల వల్లనే ఇవి గుణాలు వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే బ్రాహ్మణులు సత్వగుణంలో ఉంటారని, క్షత్రియులు రజోగుణంలో ఉంటారని మనం చూసాం కదా. అలాగే శూద్రులు మనకి తమోగుణంలో, వైశ్యులు తమోగుణం మిక్స్డ్ లో ఉంటాయన్నమాట. ఈ భావాలు వాళ్ళ యొక్క ఎలా కలుగుతున్నాయంటే ఆయన శక్తి వల్లనే. మరి ఆయన దాంట్లో ఉన్నాడా? ఆయన నత్వాహం, నేను దాంట్లో లేను, నాలోనే అవి ఉన్నాయి, వాటిలో ఆయన లేడు. అంటే ఆయన నిర్గుణుడు. అది ఒక చిన్న సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు రాజులు లేరు, కానీ ఎవరైనా రాజ్యాంగ నియమాలు ఉంటాయి కదా మనకిది, డెమోక్రాటిక్ కంట్రీ, కాన్స్టిట్యూషన్ ఉంటుంది. అవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవన్నీ వాటితో ఎవరైనా శిక్షింపబడతారు. కానీ అవి తయారు చేసిన వ్యక్తి రాజు ఉంటాడు కదా, అవి అయితే ధర్మ నియమాలు చెప్పింటాడు, వాటికి అతీతంగా ఉంటాడు కదా. ఆ విధంగా భగవానుడు అతీతుడు అనమాట. మన కోసమే ఆ ధర్మ నియమాలన్నీ. త్రిభిర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్య పరమవ్యయం. ఇక్కడ చెప్తున్నారు చూడండి, సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనే 3 గుణముల ద్వారా మోహితులైన మొత్తం ప్రపంచం ఆ గుణాలకు అతీతుడును, నశింపులేని వాడనైనా నన్ను తెలుసుకోలేకుంది. ఆయన అతీతుడు. ఆ త్రిగుణాలు మనుషుల్ని బందీ చేస్తాయి ఇక్కడ మాయకైనందుకనమాట.
ఈ బ్రాహ్మణులు సత్వగుణంలో నిలిచిన వాళ్ళు, రజోగుణంలో నిలిచిన క్షత్రియులు, వీళ్ళ కంటే ఎందుకు వీళ్ళు ఇన్ని రకాలుగా చెప్తున్నారు కదా, 4 రకాల్లో ఉన్నారు వాళ్ళు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని చెప్పేసి ఉన్నారు. ఎవరైనా మనమంతా కూడా ఈ త్రిగుణాలచే బందీలు అయిపోతారు అనమాట. సరే ఈ బందీలు అయిపోయి మనమే చేస్తున్నాము అనుకుంటారు, కానీ మిథ్యాహంకారంతో భగవానుడు వెనక ఉన్నది అని భగవంతుని తెలుసుకోలేకుండా ఉన్నారు, నన్ను తెలుసుకోలేదు. ఇది చెప్తున్నారు అనమాట. సమత ఉన్న ఆ గుణాలకు అతీతులను నశింపు లేని వాడనైనా నన్ను తెలుసుకోలేకుండా ఉన్నారు. మరి ఎలా తెలుసుకోవాలి భగవంతుణ్ణి? ఆ దివ్య రూపంచే. ఇప్పుడు సత్వగుణంలో ఉండేది బ్రాహ్మణులు, సాధారణంగా వాళ్ళకి కొద్దిగా ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుంది, వాళ్ళకే కష్ట సాధ్యమైతే ఇంకా రజోతమ గుణాల వాళ్ళకి ఏముంటుంది. కాబట్టి ఈ కృష్ణ భక్తి భావన అనేది ఈ త్రిగుణాలకి అంటే అతీతమైందనమాట, పరమైనట్టుది. దాంట్లో ప్రతిష్ఠులైతేనే ఆయన్ని తెలుసుకోగలుగుతామన్నమాట. అంటే త్రిగుణాలు దాటాలి. అది ఎలాగనేది భగవంతుడు ఇక్కడ చెప్తారు చూడండి. దైవీహేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ముందు త్రిగుణాలు చెప్పారు కదా, ప్రకృతి త్రిగుణ స్వరూపమైన ఈ నా దైవీ మాయను దాటడం సామాన్యులకు సాధ్యపడదు. అయితే నన్ను ఆశ్రయించిన వాళ్ళు దాన్ని సులభంగా దాటగలుగుతారు. సరే, ఇది మనల్ని కట్టిపడేస్తుంది అంటున్నారు కదా, అందుకనే. కానీ దైవీ మాయ అని ఎందుకు చెప్పారు? భగవంతునితోనే సృష్టించబడిన మాయ, అందుకని దైవీ మాయ. దైవీ హేష గుణమయ్యి, ప్రకృతి త్రిగుణాలతో స్వరూపమైన ఈ దైవ మాయను దాటడం చాలా కష్టం. ఎలా ఆశ్రయించాలి? భగవంతుడే చెప్పేస్తున్నాడు, ఆయన శరణు పొందిన వాళ్ళు. ఆయన ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఇలా సముద్రంలో పడ్డాడు అనుకోండి, గజ ఈతగాడు అయిండొచ్చు, ఎంతో తెలిసిండొచ్చు గజ ఈతగాడైనా, కానీ నట్టనడి సముద్రంలో ఎవరో ఒకరి సహాయం లేదే పైకి రాలేరనమాట. అది భగవంతుడు ఇవ్వగలడు ఎప్పుడు? మనము శుద్ధ భక్తిలో ఉన్నప్పుడు అనమాట. మన ఆయన శక్తిలో భాగాలు అయినప్పటికీ మనం కూడా దివ్యులమే. కాకపోతే మాయాశక్తి సంపర్కంలో ఇక్కడ ఉన్నాం కాబట్టి మనకి అది ఉన్నత శక్తి, అది మనకు మాయాశక్తి ఇచ్చే కప్పబడ్డాం మనం. ఆ ప్రభావం నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు అనమాట. ఆయన నిత్యాంశలమే ఉన్నత ప్రకృతి అనుకున్నాం కదా. ఈ భౌతిక ప్రకృతి భగవంతుని సంకల్పంతో నడుస్తున్నందుకే ఇక్కడ దివ్య ప్రకృతి అని చెప్పబడింది. అందుకే ఈ మనకి ఎలా కట్టబడ్డాము ఇక్కడ? గుణమయ్యి. ఇంకో అర్థం చెప్పుకోవచ్చు, గుణము అంటే తాడు అనమాట, తాడు అని అర్థం ఉంది. అంటే ఈ తాళ్లతో మనము కట్టివేయబడ్డాము, గుణాలు అనే తాళ్లతో అనమాట. సరే, దీని నుంచి ఎవరు మన తాళ్లతో కట్టివేయబడినప్పుడు మనల్ని మనం ఇట్లా విప్పదీసుకోలేము కదా, ఎవరో ఒకరి సహాయం కావాల్సిందే. భగవంతుడు కానీ, భగవంతుడి యొక్క ప్రతినిధి అయిన ఆధ్యాత్మిక గురువు కానీ వాళ్ళు మాత్రమే ఈ బద్ధ జీవునికి బంధ విముక్తిని కలగజేస్తారనమాట. అందుకని సహజంగా ఎవరికైనా ఏముంటుంది, ఒక తండ్రికి తన పిల్లల పట్ల ఖచ్చితంగా వాత్సల్యం ఉంటుంది. వాళ్ళు తప్పులు చేసినా ఏం చేసినా క్షమించగలరు వాళ్ళ మీద. అలాగే భగవంతుడి నుంచి వచ్చిన నిత్యాంశలం కాబట్టి మన మీద ఆయన నిర్హేతుక కరుణ ఉంటుందన్నమాట. అందుకే ఆయన తనకి ఇక్కడ చెప్పేస్తున్నారు ఎలా బయటికి రావాలంటే, నన్ను శరణు పొందిన వాళ్ళకి, ఆశ్రయించిన వాళ్ళంటే శరణు పొందాల, సరెండర్ కావాలి ఆయనకి. దాన్ని సులభంగా ఈ కఠినమైన ఈ తాళ్ళ నుంచి వీడు తీసుకోవచ్చు అన్నమాట. అది హరే కృష్ణ ఈ శ్లోకం చెప్తోంది. ఇప్పుడు ఎవరు భగవంతుణ్ణి తెలుసుకోలేని వాళ్ళు ఎవరు, తెలుసుకున్న వాళ్ళు ఎవరు? ముందు వీళ్ళని చూద్దాం. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయా అపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రితాః. పాపాత్ములు, మూఢులు, మానవదములు, మాయలో పడి వివేకం కోల్పోయిన వాళ్ళు, రాక్షస భావాలను ఆశ్రయించిన వాళ్ళు నన్ను పొందలేరు. దుష్టులైన మూఢులు వీళ్ళు, నాస్తిక. ఈ నన్ను పొందలేని వారి గురించే ముందు చెప్తున్నారు అన్నమాట. ఎందుకు? ఆయన చరణ కమలాలకి చరణం పొందిన వాళ్ళమే ఈ భౌతిక ప్రకృతి నియమాలు దాటగలమని చెప్తూ ఉన్నారు కదా. ఇక్కడ దుష్కృతులు అంటే ఎవరంటే
ఈ వీళ్ళనమాట గొప్ప నాస్తికుడు. పైకి బాగా బుద్ధి బాగా తెలివి ఉన్నోళ్ళుగానే కనపడతారనమాట. కానీ భగవంతుని విధానాలకి వ్యతిరేకంగా పోతారనమాట. వీళ్ళని దుష్కృతులు అంటారు. దుష్కృతులు. వీళ్ళల్లో నలుగురు ఉన్నారు. 4 టైప్స్. మూడులు, నరాధములు, మాయ చేత జ్ఞానం అపహరింపబడిన వాళ్ళు, మాయతో. అసురులు అంటే రాక్షస ప్రవృత్తి కలవాళ్ళు అనమాట. ఈ మూడులు ఏం చేస్తారు? వాళ్ళని గార్ధపాలతో అంటే గాడిదలతో పోల్చొచ్చు అనమాట. రేయింబవళ్ళు పని చేయడము, తినడము, పడుకోవడం, అంతే. అది అంతకు తప్ప వాళ్ళకి ఇంకొకటి చేత కాదనమాట. కేవలం లౌకిక లాభం కోసమే గొడ్డులాగా అంటే గాడిద చాకిరి అంటుంటారు కదా, అలా చేస్తూ ఉంటారు. కానీ అది ఆహారం ఏం తీసుకున్నా, ఆరోగ్యం చెడిపోయినా వాళ్ళకి వేరే ఆసక్తి ఉండదు. భక్తి అనేది అసలే ఉండదు వాళ్ళకి. ఎంతసేపు భౌతిక జగము, భోగ విషయాలు తప్ప ఈ మూడులు, ఈ కామ్య రతుల కంటే కూడా అది భగవాన్ గురించడానికి వినడానికి కూడా వాళ్ళకి టైం ఉండదు అనమాట. అలాంటి వాళ్ళని మూడుల కింద చెప్తారనమాట. నరాధములు దుష్కృతుల్లో 2వ తరగతి. మొదట మూడులు, రెండవ వాళ్ళు ఎవరు? వీళ్ళకి సాంఘికంగా కొంచెం ఎదిగింటారు, రాజకీయంగా వృద్ధి చెందింటారు, ధర్మ జీవన విధానం మాత్రము తెలిసుండదన్నమాట. వీళ్ళు నరాధములు అంటారనమాట. ధర్మ నియమాలంటే వాటి ఫైనల్ స్టేజ్ ఏంటి? భగవంతుని గురించి తెలుసుకోవడం. అది తెలుసుకోలేకుండా భగవద్రహితమైన ధర్మం ఎప్పటికీ ధర్మం కాదనమాట. ఎందుకంటే ఈ నాగరిక జన్మ, మనమంతా ఆరుడం నాగరిక జన్మలు. నిత్య సంబంధాన్ని పునరుద్ధరించడానికి నాగరిక మానవ జన్మ ఉంది. దాన్ని యూజ్ చేసుకోవాలి. చేసుకోకుండా వృతాపరుచుకున్న వాళ్ళే నరాధములుగా చెప్పబడతారనమాట. చాలా ఇప్పుడు జనబలందరూ కూడా నరాధములు అయిపోయారు అనుకోండి. ఎంతో మంది చదువుకుని ఉంటారు, నామమాత్ర విద్యా జ్ఞానాలు ఉంటాయి. ఇవన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి అన్నమాట. ఎవరు వివేకవంతుడు అంటే మనకి 5వ అధ్యాయంలో 18వ శ్లోకం వస్తుంది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ సపాకేచ పండిత సమదర్శిన, దాన్ని సమానంగా చూసేవాళ్ళు అనమాట. నరాధములు వీళ్ళకు ఒక భక్తుని సాంగత్యం పొందాడంటే ఆధ్యాత్మిక చైతన్యంలో వచ్చేదానికి వాళ్ళకి అవకాశం ఉంది. కొద్దిగా తెలుసు కాబట్టి ధర్మం అది అనమాట. ఇంకా 3వ తరగతి వాళ్ళు ఎవరు? మాయాపహృత జ్ఞానులు. ఇక్కడ ఇచ్చారా? ఓకే, ఇక్కడ ఇచ్చారు చూడండి. 3 అతిమూర్ఖులు గాడిద చాకరీ చేయవారు. శరణాగతి కోర నలుగురు మానవుల్లో అధములు. నరాధమైపోయిన మాయాపహృత జ్ఞానం, మాయా ప్రభావం వల్ల తమ విశేష జ్ఞానము నశించిన వాళ్ళు, సమాజంలో తప్పుపట్టిన వారు అనమాట. వీళ్ళు ఎలా ఉంటారంటే ఈ మాయ చేత జ్ఞానం అపహరింపబడిన వాళ్ళు గొప్ప తత్వవేత్తలు. వీళ్ళు కవులు, అలాగే విద్యావంతులు, శాస్త్రజ్ఞులు. కానీ మాయచే తప్పుదారిని పట్టింటారు అనమాట. భగవంతుణ్ణి తెలుసుకోరు. వాళ్ళ జ్ఞానం అంతా కూడా వృధా. వాళ్ళు మళ్ళీ మళ్ళీ అలాగే తత్వవేత్తలుగా అలాగే పుడుతూ ఉంటారు. కానీ భగవంతుని గురించి తెలుసుకోలేనంత వరకు వాళ్ళకి ప్రాప్తి లభించదు అనమాట, భగవత్ ప్రాప్తి. అది వాళ్ళకి ఆ మాయ కప్పినందుకు ఎందుకు భగవాను గురించి అసలు సాధారణ మానవునిగానే భావిస్తారనమాట. ఇది మాయాపహృత జ్ఞానుల గురించి చెప్పుకోవడం. ఆసురం భావమాశ్రిత, రాక్షస గుణాలు ఉన్న వాళ్ళు అనమాట. వీళ్ళు లాస్ట్ దుష్కృతిలో చివరి వాళ్ళు అనమాట. వీళ్ళు ఈ భగవంతుడు అసలుకి జగంలో యాస అవతరించడు. వాళ్ళకి భగవద్గీత అంటేనే తెలీదు. భగవంతుడిని ద్వేషించే వాళ్ళు వీళ్ళంతా తమకి తోచిన అవతారాలన్నీ చెప్తూ ఉంటారనమాట. భగవంతుడిని నిందించడమే జీవిత సిద్ధాంతంగా పెట్టుకుంటారు అనమాట. వీళ్ళు ఎప్పటికీ భగవంతుని శరణు వేడలేరు అనమాట. వీళ్ళకి అవకాశం ఉండదు. వీళ్ళకైనా ఉంది, మాయాపహృత జ్ఞానులకైనా ఉంటుంది, వాళ్ళు తెలుసుకోగలుగుతారు, ఎందుకంటే వాళ్ళు మేధావులు ఉంటారు కాబట్టి. వీళ్ళకి ఉంది, ఎవరైనా ఒక భక్తుల్ని పట్టుకుంటే అనమాట. వీళ్ళకి అసలు అవకాశం అనేది రాదు. ఎస్, ఇప్పుడు భగవంతుణ్ణి తెలుసుకోగలిగిన నలుగురు ఎవరో చూద్దాం. చతుర్విధ భజంతే మాం జనా సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసులత్తార్తి జ్ఞాని చ భరతర్షభావో. భరతవంశ శ్రేష్ఠుడు, ఆపదల్లో ఉన్నవాడు ఆర్తి, ఆత్మతత్వం తెలుసుకోగోరేవాడు జిజ్ఞాసుడు, సిరి సంపదలు కోరేవాడు మరియు ఆత్మజ్ఞానం కలిగిన వాడు. 4 రకాల పుణ్య పురుషులు నాకు భక్తి సేవ చేయటం ప్రారంభిస్తారు. ఆయన శరణు కోరిన వాళ్ళు ఎవరు? ఏ రకంగా? ఆర్తి అంటే ఆపదగా ఉన్నప్పుడు భగవంతుని పూజించే వాళ్ళు, ప్రార్థించే వాళ్ళు. జిజ్ఞాసు అంటే
ఆత్మతత్వం ద్వారా ఎవరు భగవంతుడని తెలుసుకోగోరిన వాళ్ళు, సిరి సంపదలు కోసము భగవంతుని ప్రార్థించేవాళ్ళు, జ్ఞాని. అని 4 రకాలు ఇక్కడ వివరిస్తాం చూడండి ఎగ్జాంపుల్స్తో. ఇదివరకు కూడా ఆర్తిగా పిలవడం, గజేంద్రుడు ఈ మకరం చే బంధింపబడినప్పుడు ఎంత ప్రార్థించాడు భగవంతుని. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు, ఈ విశ్వమంతా ఎవరి చేత సృష్టించబడిందో ఆ పరమ పురుషుడే నన్ను కాపాడు. వస్తాడు భగవంతుడు, ఆయన్ని కాపాడుతాడు అనమాట. అది ఆర్తిగా. అలాగే ద్రౌపది కూడా తన వస్త్రాపహరణం అప్పుడు భగవంతుని ప్రార్థిస్తేనే కరుణించాడు కదా. అలాగే ఈ జ్ఞాన సముపార్జన, అర్థార్థి ఇక్కడ అంటే ధ్రువుడి గురించి వీలే ఉంటారు. చిన్న బాలుడే తన సవతి తల్లి తనపై కోపించిందని, అదే అవమానించింది, తండ్రి యొక్క ఒడిలో కూర్చోబెట్టుకోలేదనే చిన్న అటువంటి సంఘటనలో కలత చెంది భగవంతునికి తపస్సు చేస్తాడు. నాకు రాజ్యం, అందరికంటే గొప్ప రాజ్యం కావాలి. అంత చిన్న బాలుడు తపస్సు మెచ్చి భగవంతుడు అతనికి, కానీ అప్పుడు భగవంతుడు ఎప్పుడైతే అతన్ని తన శంకుతో ఇలా స్పర్శిస్తాడో జ్ఞానం వస్తుంది. అయ్యో, ఈ సంపదలేవి నాకు అక్కర్లేదు భగవంతుడా, నాకు కావాల్సింది నీ దగ్గరికి వచ్చే. కానీ ధ్రువుడు అడిగిన విధంగా రాజ్యం చేస్తాడు. అలాగే శాశ్వతమైన ధ్రువలోకం కూడా ఇస్తాడు భగవంతుడు అన్నమాట. అది అర్థార్థి. ఇది ఇక్కడ ఎవరిని చూస్తున్నాం మనము? సుగ్రీవుడు రాముడితో అడిగి వాళ్ళు తన అపహరించిన తన రాజ్యాన్ని తిరిగి పొందుతాడు. అర్థార్థి. సంపద, రాజ్యం కొరకు, ఈయన రాజ్యం కొరకే, దాన్ని సంపదే కదా, రాజ్య సంపద కోసం అడిగాడు. ఇక్కడ వీళ్ళు ఆర్తిగా కాపాడమని పిలిచారు. ఇక్కడ జ్ఞాని అంటే జ్ఞాన సముపార్జన కోసము వీళ్ళనమాట. జిజ్ఞాసులు, ఆసక్తి గలవాళ్ళు, దీనికోసము వెతుకుతూ ఉంటారు అనమాట, తత్వం కోసము. నైమిషారణ్యంలో ఋషులు చెప్పుకోవచ్చు. అలాగే సుఖదేవ గోస్వామి ప్రశ్నలో ఈయన మన పరీక్షిత్ మహారాజు భాగవతం వింటున్నారన్నమాట. ఈ రకంగా భక్తులు ఉంటారు. కానీ వీళ్ళల్లో తదుపరి చెప్పబడతారు. వీళ్ళది కొద్దిగా కోరికతో కూడిన భక్తి అనమాట. ఆపదలో కోరారు, అర్థార్థులై కోరారు. వీళ్ళు జిజ్ఞాసువులు. వీళ్ళందరిలో కొంత ఎవరి ఇష్టము అనేది భగవంతుడు చెప్తారు చూడండి ఇక్కడ. వీరిలో జ్ఞానులు ఉత్తమమైన వారు స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడు భగవంతుడు. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏక భక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ. తేషాం జ్ఞాని, నలుగురిలో భగవంతుడికి ఎవరు ప్రియులు? వారిలో, తేషాం అంటే వారిలో, జ్ఞాని, విజ్ఞాని, సర్వదా నియుక్తుడైన వాడు, భక్తియుత సేవయంతే విశిష్యతే, ప్రత్యేకంగా అతనే నాకు ఇష్టడు. ఈ నలుగురిలో నిత్యము భగవంతుని భక్తితో భజించే ఆత్మజ్ఞాని అత్యుత్తముడు. అలాంటి జ్ఞానికి నేను ప్రియమైన వాడినే, నాకు అతను ప్రియమైన వాడు. భగవంతుణ్ణి తెలుసుకున్నాడు. ఈ ఆర్తుడు, జిజ్ఞాసు, అర్థార్థి, దివ్య జ్ఞానాన్ని సంపాదించగోరు జ్ఞాని, వీళ్ళంతా కూడా ఈ విషయ కోరికల నుంచి బయటికి రావాలి. అవి కూడా చిన్న చిన్న కోరికలే. జ్ఞానాన్ని సంపాదించాలనేది కోరికే, జిజ్ఞాసులకి కోరికే. అవి కూడా విడిపడినప్పుడు మాత్రమే శుద్ధ భక్తులు అవుతారనమాట. వీటిలో కేవలము భగవంతుని జ్ఞానం కలిగి ఉండి ఈ భౌతిక కోరికల నుంచి బయటపడి ముక్తుడైన వాడే భగవంతునికి నిజమైన భక్తుడు అనమాట. ఈ జ్ఞానాన్ని అన్వేషించేవాడు భగవంతుణ్ణి ఇంకొంచెం అది ముందుకెళ్తే భగవంతుని తెలుసుకుంటారు. నిరాకార బ్రహ్మానుభూతి దాటుతారు, పరమానుభూతి దాటి పవిత్రుడైనప్పుడే భగవంతుణ్ణి అంటారు. అంటే శుద్ధ భక్తుల సాంగత్యంలో వీళ్ళు నలుగురు కూడా పవిత్రులు కాగలరు. దీంట్లో ఈ జ్ఞానాన్ని కలిగి ఉండి ఆయన గురించి సేవ చేసేవాడే భగవత్ సేవ, అతనే నిత్యము భక్తిని ఆరాధించేవాడే అత్యుత్తముడు, నేను ప్రియమైన వాడి, నేను భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇక్కడ కూడా చెప్తారు శ్లోకంలో కూడా. ఉదారాయ సర్వ ఏవైతే జ్ఞాని త్వాత్వైమ మేమతం ఆస్థిత సహితాత్మ మామే ఉత్తమాం గతిం. వీళ్ళంతా గొప్ప వాళ్ళు అయినప్పటికీ జ్ఞాని మాత్రం నా ఆత్మస్వరూపుడే నా అభిప్రాయం. ఎందుకంటే అతడే నన్ను పరమగతిగా భావించి సేవిస్తాడు. భగవంతుడు అదే ఉత్తముడు, అతను పరమగతి అయిన నన్నే తప్పక
పొందుతాడు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగిందంటే, ఎందుకంటే భక్తులు ఎక్కడుంటారు? సదా భగవంతుని హృదయంలోనే ఉంటారు. మరి భక్తుల హృదయంలో భగవంతుడు ఉంటారు అనమాట. అది గుర్తించగలగాలి. పరమాత్మగా అందరినీ ఉంటాడు, కానీ ఆయన్ని తెలుసుకోగలగాలన్నమాట. వాళ్ళు భగవంతుని తప్ప ఇంకా వేరేది అన్యాన్ని ఎరగరనమాట. వాళ్ళని భగవంతుడు ఎన్నడూ మరవడు అనమాట. వాళ్ళకి ఆయనకి ఒక బాండ్ ఏర్పడి ఉంటుంది, బంధం అనమాట. అట్టి జ్ఞానపూర్ణులైన శుద్ధ భక్తులు ఎప్పుడు నా దూరదు కాబట్టి, దూరం కారు ఆధ్యాత్మికత నుంచి కాబట్టి నాకు అత్యంత ప్రియుడు అని భగవంతుడు చెప్పడం జరుగుతోంది అనమాట. ఇలాంటి జ్ఞాని తర్వాత శ్లోకంలో చూడండి. బహూనాం, శుద్ధ భక్తుడు చాలా అరుదు. బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమాత్మా సుదుర్లభ. సమహాత్మా సుదుర్లభ. ఇక్కడ ఏం చెప్పారు? వీళ్ళల్లో జ్ఞాని తెలుసుకుంటాను నన్ను అని చెప్పారు, పరమగతిగా సేవిస్తాను. అలాంటి వాళ్ళల్లో అనేక జన్మలలో ఆచరించిన పుణ్యకర్మల ఫలితంగా జ్ఞాని చివరికి జగత్తు సర్వము వాసుదేవమయం అనే జ్ఞానంతో నన్ను ఆశ్రయిస్తాడు. ఈ లోకంలో అలాంటి మహానుభావులు చాలా అరుదు, వెరీ రేర్. ఎన్ని జన్మల్లోనే చేసుకున్న పుణ్యకర్మలకి జ్ఞానం, ఎన్నో జన్మ మృత్యువుల తర్వాత అనమాట జ్ఞానవంతుడు. ఇప్పుడు జ్ఞానుల గురించి చెప్పాడు భగవంతుడు. నలుగురు ఆయన్ని సేవించే భక్తులు చెప్పారు. వాళ్ళలో జ్ఞాని ఉత్తముడు, నాకు ప్రియుడు అని చెప్పారు. ఆ జ్ఞాని భగవంతుని తెలుసుకుంటారని చెప్పారు. అనేక జన్మల్లో జ్ఞానవంతుడైన వాడు తర్వాత భగవంతుడినే సర్వకారణ కారణుడు, ఆయనే అన్నిటికీ మూల కారణుడని, సమస్తం ఆయనేని, అంటే సర్వం వాసుదేవమయం, మొత్తము సర్వవ్యాపి అయిన భగవానుడే ప్రతి ఒక్కరిలోని తెలుసుకుని ఆయన్ని శరణి తోస్తాడు అనమాట. అనే జ్ఞానంతో ఆయన ఆశ్రయిస్తాడు. కానీ చాలా అరుదు అంటారు. ఇక్కడో మనకి ఇలా ప్రభుపాదులు వారిని చక్కగా ఉదాహరణగా చూపిస్తున్నారు అనమాట. ఈ ప్రయత్నం చేసిన దాంట్లో ఇలా చెప్తూ ఉన్నారు. హరే కృష్ణ. ఎందుకంటే ఇవి మనకి ఎన్నో ఇచ్చాడు భగవంతుడు. ఇప్పుడు మాట్లాడుతున్నాం వాక్శక్తి, చూస్తున్నాం దృశ్యశక్తి, వింటున్నాం శ్రవణ శక్తి, మనకు ఆలోచిస్తున్నాం ఆలోచన శక్తి, ఇలాంటి ఎన్నో శక్తులు ఇచ్చారు. ఇవన్నీ కూడా భగవంతునితో సంబంధాన్ని కలిగి ఉండాలన్నమాట. అప్పుడు లేకపోతే వ్యర్థమైతాయి. భగవంతుడే సర్వవ్యాపి, ఆయన సమస్తం అయినందున సంపూర్ణ జ్ఞానంతో, అదే జ్ఞానంతో భక్తులు ఆయనకి శరణు పొందాలన్నమాట. ఓకే. అల్పబుద్ధి ఉన్న మనుషులు దేవతలను పూజిస్తారు, కానీ వారు ఇచ్చే ఫలాలు పరిమితం మరియు తాత్కాలికమైనవి. దేవతలను ఆరాధించే వారు దేవతల లోకాలకు వెళ్తారు, కానీ నా భక్తులు చివరికి నా అత్యున్నత లోకానికి చేరుకుంటారు. ఇది వరకు కూడా మనం చెప్పుకున్నాం ఏమని, మిగతా దేవతలంతా కూడా భగవానుని యొక్క అంగాలు, ఆయన అంగాలు. కాబట్టి ఇప్పుడు సూర్యుని పూజించే వాళ్ళు ఏ లోకాలకు వెళ్తారు? సూర్యలోకానికి పోతే చంద్రుడిని పూజించే వాళ్ళు చంద్రలోకానికి, అలా ఇంద్రుని, దేవతలు అన్నమాట. ఈ దేవతలంతా ఎక్కడున్నారు? వీళ్ళంతా కూడా మొత్తము ఈ జగత్తులో ఊర్ధలోకాలు ఉన్నాయి కదా, అన్నిట్లోనూ ఉన్నారు. అది కూడా ఈ ప్రకృతిలోకే వస్తాయి. ప్రళయం వచ్చినప్పుడు, మహాప్రళయం సంభవించినప్పుడు అన్ని లోకాలు కూడా లీనమైపోతాయి అన్నమాట భగవంతుడిలో. అంటే ఆ దేవతలు ఇచ్చే వరాలు ఇవన్నీ కూడా తాత్కాలికాలే. శాశ్వతమైంది ఎవరు? భగవంతుడే. నశ్వరాలు అంటారు తాత్కాలికాలు అంటే. ఆ భగవంతుడి యొక్క అంగాలు. అందుకే చెట్టు వేరుకి మనము మూలానికి నీరు పోయాలి. వీళ్ళని కూడా ప్రయోజనం పూజించవచ్చు. అప్పుడు వాళ్ళు ఇచ్చే వరాలు అక్కడికే ఉంటాయన్నమాట. మనకి ఎన్నో యాగాలు, పూజలు, వ్రతాలు చేస్తూ ఉంటారు, కావాలని వరాలు ఇస్తూ ఉంటారు. కానీ ఆ ప్రయోజనం, ఉత్తమ ప్రయోజనం ఎక్కడ అనేది ఇక్కడ చెప్పబడుతుంది. ఎందుకంటే దేవతలు, జీవులందరూ కూడా భగవాన్ అంశలే అనమాట. అందరూ కూడా రకరకాల ప్రయోజనాల కోసము ఉండేవాళ్ళు అనమాట. అందుకే తన స్థితితో నిమిత్తం లేకుండా తనని జీవుడు ఎలాగా దేవతలనే భగవాన్ అంశాలుగా తెలుసుకోవడమే జ్ఞానం అనమాట. అప్పుడు ఆ జ్ఞానము పూర్ణమవుతుంది అనమాట.
అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావమజానంతో మమావ్యయం అనుత్తమం. నన్ను సంపూర్ణంగా తెలియని తెలివిలేని జనులు నేను భగవంతుడి ఇంతకుముందు నిరాకారణగా ఉండి ఇప్పుడు ఈ రూపాన్ని పొందినాను అని తలుస్తారు. వారి అల్పజ్ఞానం కారణంగా నా ఉన్నత స్వభావం వారికి తెలియదు. ఇది నశించినది మరియు మహోన్నతం. భగవంతుడు ఇక్కడ అబుద్ధయ గురించి చెప్తున్నారు. అబుద్ధులు అంటే ఎవరు? వాళ్ళు అబుద్ధులు, మనకి మందబుద్ధులు అన్నమాట. ఏమి? భగవంతుణ్ణి తెలుసుకోలేని వారు. తెలుసుకున్న వాళ్ళని ఎలాగా చెప్పారు అంటే, ఇప్పుడు భగవంతుని వేదాజ్ఞ ఎన్నో వేదాలు చదివినా ఆయన కష్టం తెలుసుకోవడం. ఆయన కరుణతోనే భగవంతుని తెలుసుకోవాలి. ఆయన కరుణ ఉండాలి, కృప ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది? భక్తి భావంలో ఉన్నప్పుడు అనమాట. కేవలము వేదాంత చర్చలు చేస్తూ వేదవాన్మయం చదువుతూ ఊహలతో ఉంటే ఆ భక్తిహీనులు అవుతారనమాట. వాళ్ళకి భక్తి ఉండదు. అలాగే అట్టి వాళ్ళకి భగవాన్ని స్వీయ రూపం ఏంటి, ఒరిజినల్ గా ఆయన ఆధ్యాత్మిక రూపం ఏంటి అనేది అవగతం చేసుకోలేమన్నమాట. అంటే అబ్సల్యూట్ ట్రూత్ ఉందని తెలుసు. ఆ ట్రూత్ నిరాకారము, ఏది లేదు, దేవుడు అనేవాడు లేడు, ఆకారం లేదు అని అలాగే నిరాకారవాదాన్ని భావనలో ఉన్న వాళ్ళని అబుద్ధయ, అబుద్ధులు అని పిలుస్తారు అనమాట, మంద బుద్ధులు. ఎందుకంటే అలాంటి అభక్తులైన నిరాకారవాదులు ఏమనుకుంటారు? ఆయన దేహం కూడా శ్రీకృష్ణుడు అంతా పాంచభౌతికము, అన్ని కూడా మాయ అని పలుకుతూ ఉంటారు అనమాట. అంటే పరతత్వాన్ని గురించి వాళ్ళకి తెలిసి ఉండదు అని చెప్పి ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. వేదాహం సమతీతాని వర్తమానాన్ని చ అర్జున భవిష్యాన్ని చ భూతాన్ని మాంతు వేదన కశ్చన. అంటే అదే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మూడులకి అజ్ఞానులకి ఆయన ఎప్పుడు వ్యక్తం కాడని చెప్పేసి చెప్పడం. ఎలాగంటే మన భారతం తీసుకుంటే భారతంలో కౌరవులు ఉన్నారు, బృందావనవాసులు ఉన్నారు. బృందావనవాసులు ఎంత భక్తితో ఆయనకి రకరకాల రసాల్లో ఆయన్ని ప్రాణంగా చూసుకున్నారు. యశోద వాత్సల్య భక్తితో ఎలా ఉన్నారు యశోదమ్మాయి. అలాగే ఈయన మనకి ఈ దుర్యోధనాదులు, శిశుపాలుడు, కంసుడు వీళ్ళంతా ఎలా చూశారు? సామాన్యునిగానే చూశారనమాట. కురుసభలో ఏం జరిగింది? మనకి రాజసూయ యాగంలో శ్రీకృష్ణుడు అగ్రపూజకు అర్హుడే కాడు అంటాడు శిశుపాలుడు. భీష్ముడు ఆయన సమర్థిస్తాడు. ఒక తేడా చూడండి. అంటే భీష్ముడికి శ్రీకృష్ణ భగవానుడు దేవాదేవుడు అని తెలుసు అనమాట. అలాగే పాండవులకి, ఇంకా కొంతమంది భక్తులకి, విదురుడు, ఇలాగా వీళ్ళందరికీ దేవదేవుడు అని తెలుసు అనమాట. ఎందుకంటే యోగమాయ అనే తెర కప్పబడినప్పుడు సామాన్య జనులు తెలుసుకోలేరనమాట. మనకి ఈశోపనిషత్తులో చెప్తారు, ఆ సమస్త విశ్వాన్ని పోషించే వాళ్ళని హిరణ్మయైన పాత్రైన ఆ తెర తీసినప్పుడే భగవంతుని సత్యము బయటికి వస్తుంది అని చెప్పేసి మనకి ఉపనిషత్తులు చెప్తాయన్నమాట, ఈశోపనిషత్తులు. ఇక్కడ ఏం చెప్తున్నారు? అన్ని జీవులంతా భగవంతుని తెలుసు, నేను ఒక్కడికి తెలియను. మనకి ఇంతకుముందు కూడా వచ్చింది మనకి, నీకు నాకు ఎన్నో జన్మలు గతించాయి అర్జున, నాకు అన్ని తెలుసు. 4వ అధ్యాయంలో చెప్తారు కదా, నువ్వు వివస్వాండుకే భగవద్గీత ఎలా బోధించావన్నప్పుడు నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆయన దేవాది దేవుడు, ఆయన నుంచే ఈ సమస్త విశ్వమంతా వచ్చాయన్నమాట. గతంలో జరిగిన సమస్తము తెలుసు, ప్రస్తుతం జరుగుతుండేది తెలుసు, భవిష్యత్తులో జరగబోయేటివి తెలుసు. జీవులందరూ ఆయన ఎరుగుదును, కానీ ఆయన ఎవరు తెలుసుకోలేరన్నమాట. అది ఈ సూర్యదేవునికి అప్పుడే జ్ఞానోపదేశం చేశాడు కదా, అది గుర్తుంది మనకి 4వ అధ్యాయంలో చూసామన్నమాట. అంటే ఆయన దేహం అనేది ఆధ్యాత్మికము, అది ఎప్పటికీ ఆయన కాదు. ఆయన సూర్యుడైతే మాయ ఎట్లాంటిది? మేఘం లాంటిది అనమాట. ఆ మాయ తెరను తొలగిస్తేనే భగవంతుడికి నిజస్వరూపాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఏ శాంతంతగతం పాపం ఎలాగ తెలుసుకోగలుగుతాం? 1 by 1 వస్తున్నాయి ఇక్కడ మనకి. ఇక్కడ ఓకే, ఎలా తెలుసుకోగలం? అది ఎవరు భక్తులు కాగలరు. ఏ శాంతోంతగతం పాపం జనానాం పుణ్యకర్మణం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత. ఎవరు భగవంతుని భక్తులు కాగలరు? పూర్వజన్మలోను ప్రస్తుత జన్మలోను భక్తితో వ్యవహరించిన వ్యక్తులు. వారి పాపాత్మకమైన చర్యలు పూర్తిగా నిర్మూలించబడి మా యొక్క ద్వంద్వత్వం నుండి విముక్తి పొందిన వ్యక్తులు నా సేవలో నిశ్చయంగా నిమగ్నమై ఉంటారు. పుణ్యకర్మలు చేస్తూ భక్తితో ఉంటే, పూర్వజన్మలోనూ ఉండాలి భక్తి, జన్మములందు ఎన్నో జన్మల తర్వాతే కదా బహునాం జన్మనామంతే అన్నాడు భగవంతుడు. ప్రస్తుత జన్మలో పుణ్యకార్యాలు చేస్తూ అంటే ఇక్కడ
ఎవరు ఆధ్యాత్మిక స్థితి పొందుతారనే దానికి అర్హత చెప్తున్నారు భగవంతుడు ఎలా ఉండాలి. వాళ్ళ చర్యలంతా వాళ్ళ పాపాలన్నీ నశించిపోయి ద్వంద్వ మోహాల నుంచి విముక్తులయ్యారు. ద్వంద్వ మోహాలు అంటే ఏవి? అవి కోరిక మరియు ద్వేషం అనమాట. వీటి నుంచి విముక్తులైపోయిన ఎందుకంటే మోహంలోనే ఉంటారు కదా, అంతా వెళ్ళిపోతాయి. ఇప్పుడు పాపులు, నాస్తికులు, మూర్ఖులు, వంచకులు వీళ్ళందరికీ ఆ ద్వంద్వాలని దాటాలంటే చాలా కష్టం. ఈ ధర్మ నియమంగా ఎవరైతే జీవిస్తారో, పుణ్యంగా ఉంటే ఆ పాప ఫలాలంతా నశింపు చేసుకుంటారో, దానికి చేయాల్సిందేది భక్తి మార్గంలో భగవంతుని పట్ల శుద్ధ జ్ఞానం పొందే స్థాయికి చేరుకోవాలన్నమాట. క్రమంగా భక్తిలో నిమగ్నమై ఉంటే అప్పుడు ఆధ్యాత్మిక స్థాయికి వచ్చేస్తారనమాట. అప్పుడు ఆ భ్రాంతి నుండి బయటకు వచ్చినప్పుడే భగవంతుణ్ణి పొందగలుగుతారనమాట. అది నా సేవలో నిశ్చయంగా నిమగ్నమై ఉంటారు అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నారనమాట. సాధిభూతాది దైవం మాం సాధి యజ్ఞం చ ఏ విదుహు ప్రయాణ కాలేపి చ మాం తే విదుయుక్త చేతసః. దేవాది దేవుడనైన నన్ను సమస్త జగత్తుకు, దేవతలకు, అన్ని యజ్ఞ పద్ధతుల యొక్క అధిపతిగా తెలుసుకొని నా పూర్తి భావనలో ఉన్నవారు మరణ సమయంలో నన్ను తెలుసుకొని ఉంటారు. ఇక్కడ మనకి భీష్మాచార్యులు వారిని చూపిస్తున్నారు. అంపశయ్యం మీద ఉన్నాడు కదా మహాభారత యుద్ధంలో. ఆయన తన అంతిమ దినాల్లో శ్రీకృష్ణుని సమక్షంలోనే ఆయన పరంపదం చేరుకుంటాడు అనమాట. ఆయనకి అప్పుడు విష్ణు సహస్రనామం కూడా కీర్తిస్తాడు. ఆయనకు తెలుసు దేవాది దేవుడు అని. అందుకే కదా అగ్ర పూజ. భీష్మాచార్యులు ఉన్నారు, ద్రోణాచార్యులు ఉన్నారు, మునులు ఉన్నారు, కానీ ఆయన ప్రపోజ్ చేస్తాడు. అగ్ర పూజకి ఎవరంటే దేవుడు అని తెలుసు కాబట్టి అనమాట. ఆయన లీల మహాభారత యుద్ధంలో కూడా వస్తుంది, అది కాపాడేది. ఇంకొక ఘట్టంలో మనకు వస్తుంది. భీష్ముడి శ్రీకృష్ణ భగవానుడి కోపం ఎలా తెప్పిస్తాడు ఆ యుద్ధంలో అనేసి అక్కడ చక్కగా భక్తుల్ని పరీక్షించే దాంట్లో భగవంతుడి ఒక చక్కటి లీల అనమాట. అది అని చెప్తారు. అందుకే సాధిభూతాది దైవం సాధి యజ్ఞం చయే విదుహు. నా యందు సంలగ్నమైన దేవాది దేవుణ్ణైన నన్ను సమస్త జగత్తుకు, ఈ జగత్తుకంతా చెప్పాం కదా భౌతిక ప్రకృతి, ఆధ్యాత్మిక ప్రకృతి అని, ఈ జగత్తుకు, దేవతలకు, అన్ని యజ్ఞ పద్ధతులకు, యజ్ఞో వై విష్ణు అన్నారు, అధిపతిగా తెలుసుకొని నా పూర్తి భావనలో ఉన్న వాళ్ళు మరణ సమయంలో భగవంతుణ్ణి తెలుసుకొని ఉంటారన్నమాట. అంటే ఈ 7వ అధ్యాయంలో మనకు ముఖ్యంగా ఏం తెలుసుకుంటున్నామంటే ఏ విధంగా మనుషుడు సంపూర్ణ కృష్ణ భక్తి పరాయణుడు కాగలడు అని. అంటే కృష్ణ భక్తుల సాంగత్యము అట్టి కృష్ణ భక్తి భావాన్ని పెంపొందిస్తుంది అనమాట. కృష్ణుని కర్ణ చేతనే మనకి కృష్ణ భక్తి వస్తుంది. ఆయన యొక్క కృప ఉండాలి. అలాగే 4 రకాలైన భక్తులను చూసామ్మా. ఆర్తుడు, జిజ్ఞాసు, అర్థార్థి, ఇంకా బ్రహ్మ జ్ఞానం, పరమాత్మ జ్ఞానము, జన్మ ముక్తి, జరా వ్యాధుల నుండి ముక్తి, శ్రీకృష్ణ భక్తిని, భక్తియుత సేవ, ఇవన్నీ కూడా దీంట్లో ఎన్నో అంశాలు మనకి చాప్టరు చెప్తా ఉందన్నమాట. సరే, ఇవన్నీ ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందిన వాళ్ళు ఎలా వస్తారు, ఎక్కడ, ఎటువంటి స్థితిలో? శ్రవణ కీర్తనాలు, తచ్చును అన్నాడు కదా భగవంతుడు. దివ్యానందం పొందుతూ ఆ విధంగా చేయడం వల్ల తన లక్ష్యం నెరవేరుతుంది, భగవంతుని నేను చేరుకోగలను అనే లక్ష్యం నెరవేరుతుంది అనే విశ్వాసం వస్తుంది అనమాట. అలాంటి నిశ్చయాత్మకమైన శ్రద్ధ, ఆ యొక్క విశ్వాసాన్ని శ్రద్ధ అంటాం. అంత శ్రద్ధ ఉండాలి. దాన్నే దృఢవ్రతము అని పిలువబడుతుంది అనమాట. ఆ దృఢవ్రతమే అట్లాంటి శ్రద్ధ యొక్క సారాంశం అనమాట. ఇది ఈ 7వ శ్రద్ధ అంటే భక్తుల సాంగత్యము. దృఢవ్రతమే భక్తికి నాంది అనమాట. భక్తి ద్వారానే మనము భగవంతుణ్ణి చేరుకోగలుగుతాము. ఇది ఈ చాప్టర్ యొక్క సారాంశము. భక్తులందరికీ హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాత. హరే కృష్ణ.